ఇంకొక మాట ఏం చెప్పారు, 1 కోటి మంది ఆడబిడ్డలనంట కోటీశ్వరులు చేస్తాడట. ఇక ఈయన కథ ఎట్లున్నదంటే అమ్మకు అన్నం పెట్టాడట కానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడట. అంతేనా? కేసీఆర్ ఇచ్చిన 1,00,000 రూపాయలకే దిక్కులేదు, మీదికెళ్ళి తులం బంగారం, మీదికెళ్ళి 1 కోటి మంది ఆడబిడ్డలు కోటీశ్వరులు చేసుడు. వారు చెప్పుడు సరే, మనం నమ్ముడు సరే అనుకోకుండా నమ్మినాం, మోసపోయినాం. ఇక ఇప్పుడు 18 నెలలు అయిపోయింది. ఇప్పుడు గోసపడుతున్నటువంటి సందర్భం మనందరం కూడా చూస్తా ఉన్నాం. అందుకే మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా, మనకు వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క మాట ఇచ్చేంత వరకు కొట్లాడితేనే వస్తుంది. తెలంగాణ రాష్ట్రం కూడా ఉట్టి ఉంటే రాలే కదా, మనం కొట్లాడినాం, రోడ్లకు ఎక్కినాం, అవసరమైన కాడ మన ఆడబిడ్డలు కూడా బతుకమ్మ ఎత్తిరు, బోనం ఎత్తిరు, మన అన్నదమ్ములందరూ కూడా ఉద్యమాలు చేసిండ్రు, విద్యార్థులు ఉస్మానియాలో అన్ని యూనివర్సిటీల ఉద్యమాలు చేస్తేనే ఇలా తెలంగాణ వచ్చింది. కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఇస్తామని అది ఇయ్యకుండా తిరుగుతున్నారు. ఉల్టా పొద్దుగాలేస్తే సాయంత్రం దాకా ఏమంటాడు రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇట్లా కేసీఆర్ అట్లా అని కేసీఆర్ చెప్పని చేసుడు తప్పితే ఇంకొక పని అయితే ఆయన చేయడు. ఇదే పాలమూరు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కట్టిరు కేసీఆర్ సార్, 90% పనులు అయిపోయినాయి. ఇంకొక 10% పనులు చేస్తే మొత్తం పాలమూరు రంగారెడ్డి జిల్లా అంతా కూడా పచ్చబడేటటువంటి అవకాశం ఉంది. కానీ అది చేయడు. అదేం చేసింది, మళ్ళా మీరు ఇచ్చిన ప్రాజెక్టు బాగలేదు, నేను మారుస్తున్నా అని ఇంకోటి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని పెట్టింది. కానీ అందులో కూడా ఇప్పటిదాకా కూడా ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదు. కానీ ఆ కాంట్రాక్టర్లకు మాత్రం 100 కోట్లు అడ్వాన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి మీకు గుర్తుంటది. కేసీఆర్ గారు ఉన్న హయాంలో కేసీఆర్ కిట్ వస్తే ఎప్పుడన్నా అడిగినామా మనం, ఇది కాంగ్రెస్ అయితే బీజేపీ అని బీఆర్ఎస్ అని? ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఇచ్చినాం. ఆ అమ్మ ఒడి వాహనం వస్తే ఇంటి దాకా వచ్చి గర్భవతిని ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకుపోయి డెలివరీ చేపించి చంటి బిడ్డని చేతిలో పెట్టి మేనమామ దించినట్టు మళ్ళీ ఇంటికాడ దించిపోయినాం. వస్తుందా ఇప్పుడు అంబులెన్స్? మొన్ననట గిదే అన్వాడ కాడ అంబులెన్స్ లో పెట్రోల్ లేక వాళ్ళు రోడ్డు మీద నుక్కబోతున్నట ఈ అమ్మఒడి వాహనం. ఇది రేవంత్ రెడ్డి గారి నిర్వాకం. ఎక్కడో రాష్ట్రం అంతా ఉద్దారకం చేస్తా అని చెప్తాండు ముఖ్యమంత్రి గారు, కానీ ఇవాళ వాళ్ళ సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా కనీసం అమ్మఒడి వాహనాలల్లో డీజిల్ పోసే పరిస్థితి ప్రభుత్వానికి లేదంటే ఎంత దారుణంగా ఉందో చూడాలి.